క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు హఠాత్తుగా ఐఎస్ఐఎస్ కాశ్మీర్ పేరుతో బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఢిల్లీలోని రజింద్రీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. హిందూ భారత క్రికెట్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అంతేకాకుండా ఇతడు భారతీయ అంటే బీజేపీ మాజీ పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్. ఈయనకి నిన్న అంటే ఐసీసీ కాశ్మీర్ దాని నుంచి ఒక మెయిల్ రావడం జరిగింది. నిన్ను చంపేస్తామంటూ కూడా ఒక మెసేజ్ ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించింది దాదాపు ఏదైతే గౌతమ్ గంభీర్ కి సంబంధించింది అంటే ఈ మెసేజ్ అంటే చంపేస్తామంటూ కాశ్మీర్ ఉగ్రవాదుల నుంచి ఇచ్చినటువంటి మెసేజ్ ఇప్పుడు మొదటిసారి కాదు. ఇంతకు ముందు 2021లో కూడా ఒకసారి ఇలాంటి బెదిరింపు మెసేజే వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే పహల్గామా ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో ఉగ్రదాడి జరిగిన రోజు ఇక్కడ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఒక ఎక్స్ లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఉగ్రవాదులకు సంబంధించింది ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, దీనిని ఖచ్చితంగా భారత ప్రభుత్వము బదిలిసి ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ ఉంటుంది అన్నటువంటిది ఒక ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అప్పటి ఆ పోస్ట్ చేసినందుకు దీనికి భారత క్రికెట్ కి నిన్ను చంపేస్తామంటూ మెయిల్ వచ్చిందని గంభీర్ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యము ఎఫ్ఐఆర్ లో. అంటే ఉగ్రవాదులకు నేను హెచ్చరించినందుకే వాళ్ళు ఈ విధంగా నాకు మెసేజ్ చేశారు అన్నది ఇక్కడ గంభీర్ ఫిర్యాదులు పేర్కొనడం జరిగింది. దాదాపు ఆయన చేసినటువంటి మెసేజ్ ఏదైతే ఎక్స్ లో పోస్ట్ చేయడంతో అది చాలా పెద్ద వైరల్ కూడా అయింది. దాదాపు ఈయనకు సంబంధించినటువంటి ఆయన ఉండేటటువంటి ఇంటి దగ్గర కూడా బందోబస్తుని కూడా పెంచడం జరిగింది. అయితే ముఖ్యంగా ఒకవైపు ఉగ్రదాడుల నేపథ్యము జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతము కూడా కొద్దిసేపటి క్రితము అక్కడ కూడా తీవ్రవాదులు తర్వాత పోలీసులకు మధ్య కూడా ఎదురు కాల్పులు జరుపుతున్న సమాచారము. ఒకవైపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి, మరొక వైపు గౌతమ్ గంభీర్ కు కూడా ఈ విధంగా ఐసీసీ కాశ్మీర్ నుంచి అంటే మెయిల్ రావడం అన్నది కూడా అది కాశ్మీర్ ప్రాంతం. దీంతో ఒక్కసారిగా కూడా గౌతమ్ గంభీర్ కి సెక్యూరిటీ పరంగా ఆయనకు సంబంధించినటువంటి వారు తర్వాత తన ఇంటి పరిసర ప్రాంతాలంతా కూడా సెక్యూరిటీని పెంచడం జరిగింది. సింధు, రైట్, థ్యాంక్ యూ కళ.